రికార్డ్ అయిపోతుంది. గురుగారు కాలసర్ప దోషం యొక్క నివారణ చర్యల గురించి మన కాలసర్ప దోష నివారణ చర్యలు ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానం అయితే వస్తాయి. తర్వాత ముఖ్యంగా కాలసర్ప దోష నివారణ పూజలు చేయాలి అంటే ఒక మంచి ఆస్ట్రాలజర్ని మొదలు సంప్రదించాలి. అసలు ఈ దోషం అంటే ఏంటి, అసలు ఈ దోషం ఏ రకంగా ఉంది, దీనిలో మొత్తం కూడా 108 రకాల కాలసర్ప దోషాలు వస్తాయి. ఎన్నో తప్పులు ఉంటాయి మన పూర్వజన్మ చేస్తాయి. వాటిని కేటగిరైజ్ చేసుకొని ముఖ్యమైనటువంటి 12 కాలసర్ప దోషాల్లో ఏదైతే నిన్న మనం చెప్పుకున్నామో అవే కాలసర్ప దోషాలు మళ్ళొకసారి నేను చెప్తున్నాను. జాగ్రత్త ప్రేక్షకులు వీటిని గమనించండి. ఈ యొక్క 1వ స్థానం నుంచి 12వ స్థానం వరకు అంటే మొట్టమొదటిగా రాహు ప్రారంభమయ్యి అంటే రాహు 1వ స్థానంలో ఉండి 7వ స్థానంలో కేతు ఉంటే ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మొట్టమొదటిది అనంత కాలసర్ప దోషము, తర్వాత గుళిక కాలసర్ప దోషము, 3వది వాసుకి కాలసర్ప దోషము, తర్వాత శంఖపాల కాలసర్ప దోషము, పద్మ కాలసర్ప దోషము, మహాపద్మ కాలసర్ప దోషము, తక్షక కాలసర్ప దోషము, కర్కోటక కాలసర్ప దోషము, శంఖనాథ కాలసర్ప దోషము, దీన్ని శంఖపాల కాలసర్ప దోషం అని కూడా అంటారు. తర్వాత పతాక కాలసర్ప దోషం, దీన్ని పఠక కాలసర్ప దోషం అని కూడా అంటారు. తర్వాత విషక్త కాలసర్ప దోషము, తర్వాత శేషనాగ కాలసర్ప దోషం. ఇలాంటి 12 దోషాలు ఉంటాయి. ఈ 12 దోషాలు ఎలాగైతే కనుక రాహు ప్రారంభమయ్యి మళ్ళీ రాహు వస్తాడు అక్కడి వరకు ఈ దోషాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ దోషాలన్నింటికి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నివారణ చర్యలు ఉంటాయి. మొట్టమొదటిగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వారి జాతక విశ్లేషణ పూర్తిగా చేయించాలి, జాతకాలు రాయించాలి, తర్వాత సంకల్పం చేయించాలి. సంకల్పం ఎక్కడైతే చేయించాలి అంటే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి పూర్వ ఒక వృత్తాంతం ఉంది. ఏంటి అంటే బ్రాహ్మణ వధ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ కాలసర్ప దోషం కలుగుతుంది. బ్రాహ్మణుని హింసించడం, బ్రాహ్మణుని దూషించడం వాళ్ళకి జరుగుతుంది. మనం ఫిలిం ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం. ఎవరైతే కనుక బ్రాహ్మణులని దూషించారో వాళ్ళు ఎలాగ మరణాన్ని పొందారు అందరూ చూశారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే ఎవ్వరు కూడా బ్రాహ్మణ దైవ దూషణ చేయకూడదు. దైవాన్ని హింసించడం కానీ దైవానికి దూషించడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి శిక్షలు అనుభవించాలో అత్యుత్కటై పాపపుణ్యై ఇహైవ ఫలమశ్నుతే అని శాస్త్రం చెప్పింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఒకనొక వ్యక్తి బ్రాహ్మణులకు సంబంధించి చాలా నీచమైనటువంటి యొక్క బ్రాహ్మణులను దూషించే విధంగా ప్రవర్తించాడు. ఆయన చనిపోతే ఆయనను మొయ్యడానికి నలుగురు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి పొందాడు. కాబట్టి బ్రాహ్మణ దూషణ చేయకూడదు, దైవ దూషణ చేయకూడదు. అయితే దశరథుడు సంకల్ప పరంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా కాకుండా వేటకు వెళ్ళినటువంటి వాడు శ్రవణ కుమారుడికి శబ్దభేది అనేటువంటి యొక్క బాణాన్ని వినియోగించి శ్రవణ కుమారుడికి ఆ యొక్క బాణం తగిలింది. శ్రవణ కుమారుడు ఆర్తనాదం చేసి పడిపోయాడు. ఆ పిల్లవాడిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేశాడు దశరథుడు. కానీ శ్రవణ కుమారుడు, రాజా ఇందులో నీ తప్పేమి లేదు, నేను నీళ్లు తీసుకుంటున్నాను, శబ్దం వచ్చింది, నువ్వు శబ్దభేది వాడని వదిలావు, నన్ను చూసి నువ్వు వదలలేదు, కాబట్టి నీ పొరపాటు ఏమీ లేదు. కాకపోతే నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళు, వాళ్ళకి వయసు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళు నడవ కూడా నడవలేదు. వాళ్ళని నేను జోలె పట్టుకొని తీసుకొచ్చాను వాళ్ళిద్దరిని కూడా. కాబట్టి వాళ్ళిద్దరిని కాశీయాత్ర దర్శనం చేయించాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. నా యొక్క కర్మ ఫలము ఏమో తెలియదు, ఇప్పుడు నేను మరణానికి ఆసనం అయిపోయింది. కాబట్టి నా మరణం గురించి మీరేం చింతించొద్దు, నేను చింతించను. ఎందుకంటే మరణం అనేటువంటిది, మృత్యు అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరూ చెప్పలేదు. బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. వశిష్ఠోవా పరాశర అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఆ మరణాన్ని ఆపలేడని శాస్త్రం ఉందాము. కాబట్టి నాకు మరణం ఆసనమైంది. కాకపోతే నా యొక్క తల్లిదండ్రులకు ఈ వార్తని తెలియజేసి వాళ్ళకి పుణ్యక్షేత్ర దర్శనం చేయించండి అని చెప్పి మాట తీసుకొని మరణిస్తాడు శౌనకుమారుడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నిజమైనటువంటి వృత్తాంతం చెప్పగానే ఆ తల్లిదండ్రులు చాలా బాధతో కృషించిపోయి, కర్మను మనం కూడా ఏం చేయలేము, కానీ దుష్టుడా ఆలోచన చేయకుండా నా పిల్లవాడిని సంహరించావు కాబట్టి నీకు కూడా పుత్రవియోగం జరుగుతుంది, ఆ పుత్రవియోగంతో నువ్వు మరణిస్తావు, మేము ఎట్లాగైతే పుత్రవియోగ శోకంతో మేము మరణిస్తున్నామో నీవు కూడా పుత్రవియోగ శోకంతో మరణిస్తామని శాపం పెట్టింది.
ఆ తర్వాత దశరథుడి యొక్క దానికి అనుగుణంగానే శ్రీరాముని యొక్క జాతకం లోపల పితృస్థానాధిపతి అంటే పితృస్థానం అంటే అర్థం ఏంటి అంటే పితృకారకుడు రవిగ్రహం ఉచ్చస్థానంలో ఉన్న రవిగ్రహము రాహుగ్రహంతో అస్తంగత్వం పొందింది కాబట్టి ఎప్పుడైతే కనుక శ్రీరామచంద్రుల వారు వనవాసానికి ఎప్పుడైతే బయలుదేరుతారో అప్పుడు పుత్ర వియోగముతో తండ్రి మరణించడం జరుగుతుంది. అయితే పాపకర్మ ఫలితం ఎక్కడికి పోదు. సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువే వారి వంశంలో జన్మించిన బ్రహ్మహత్య పాపం దోషం పోలేదానికి. బ్రహ్మహత్య పాపం పట్టుకుంది. బ్రహ్మ రాక్షసుగా మారిపోయాడు దశరథుడు. ఆ దశరథుణ్ణి నరకలోకానికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా యమధర్మరాజు వచ్చి వాళ్ళకి వార్త చెప్పాడు. ఏమనంటే యమధర్మరాజు ఒక దూతను పంపించాడు. వెంటనే దశరథుని యొక్క రథాన్ని ఆపేసేయండి, విమానాన్ని ఆపేయండి. కారణం ఏంటి అంటే దశరథుని యొక్క సంతానమైనటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతా సమేతంగా గోదావరి నదీ తీరంలో పంచవటి క్షేత్రంలో సంచరిస్తున్నారు. ఒకవేళ గనక ఆ క్షేత్రంలో సంచరిస్తున్నారంటేనే పుణ్యక్షేత్రం, అది పంచవటి పుణ్యక్షేత్రం. అది నాసిక్ త్రయంబకేశ్వరి యొక్క పుణ్యక్షేత్రం, అది గోదావరి తటం. అది అక్కడ ఆ గోదావరి తటం లోపల ప్రయాణిస్తున్నారు. ఒకవేళ గనక శ్రీరామచంద్రుడు అక్కడ గోదావరి నదిలో స్నానం చేసి శ్రాద్ధకర్మలు గనక చేసినట్లయితే గోదావరి నదీ స్నానము నారాయణ నాగబలి యొక్క పుణ్యఫలం చేత ఇతనికి బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది అని చెప్పి యమదూతలు చెప్పగానే వెంటనే విమానాన్ని ఆపేస్తాడు. దశరథుడు అడుగుతాడు, స్వామి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, నా పిల్లవాడిని కలిసి ఈ విషయం చెప్తాను. సరే అని చెప్పగానే దశరథుడు అదే బ్రహ్మహత్య రూపంలో బ్రహ్మరాక్షసు యొక్క రూపంలో వెళ్ళి ఈ యొక్క శ్రీరామచంద్రుల వారు ఏదైతే కుటీరంలో ఉన్నారో అప్పటి వరకు భరతుడు కూడా ఇంకా వచ్చి ఉండడు. ఈ వార్తను లక్ష్మణుడికి వెళ్ళగానే లక్ష్మణుడు భయపడతాడు మొదలు ఆ బ్రహ్మరాక్షస రూపాన్ని చూసి. వెంటనే అస్త్రాన్ని తీసుకోవడానికి వెళుతూ ఉంటే దశరథుడు తన యొక్క కొడుకుని ఏదైతే ఆప్యాయంగా ఏ పేరుతోటి పిలుస్తాడో లక్ష్మణుని ఆ పేరుతోటి పిలవగానే తండ్రి అని చెప్పి బాధపడిపోతాడు. ఈ మాట విన్నటువంటి శ్రీరాముడు కూడా అంతరింగత మందిరంలో నుంచి బయటకు వచ్చి ఇద్దరు కూడా ఉభయం నమస్కారం చేయగా, నేను శ్రవణ కుమారుణ్ణి సంబంధించినటువంటి యొక్క పాపం యొక్క తోటి ఈ బ్రహ్మహత్య పాపాన్ని పొందాను, కాబట్టి ఈ యొక్క దోషం పోవాలి అంటే మీరు వెంటనే గోదావరి నదిలో స్నానం చేసి నారాయణ నాగబలి ఈ యొక్క కాలసర్ప దోషము దానికి సంబంధించిన నివారణలు చేయండి, త్రిపిండ శ్రాద్ధం చేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే శ్రీరామచంద్రుడు వారు లక్ష్మణుడు వీరిద్దరు కూడా అదే నదిలో స్నానం చేసి అక్కడ త్రిపిండ శ్రాద్ధం అనేది చేయడం జరుగుతుంది. ఈ శ్రాద్ధము పెడుతూనే ఎప్పుడైతే తర్పణాలు వదులుతారో వెంటనే ఎప్పుడైతే వీళ్ళు అవభృత స్నానాలు ఆచరించి తర్పణాలు వదలగానే అక్కడ వైకుంఠలోకం నుంచి విష్ణుదూతలు వస్తారు. వచ్చి ఆ యొక్క విమానం లోపల దశరథుని తీసుకొని వెళ్తారు. ఇక్కడ కొన్ని ధర్మ సూక్ష్మ సందేహాలు వస్తాయి. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణు పరమాత్ముడే కదా, ఆయన ఒక చిటికేస్తే విమానం వచ్చేస్తుంది కదా, ఇన్ని అవసరమా అని అంటారు. ఎక్కడ కూడా భగవంతుడు తన యొక్క దివ్య తేజస్సును చూపించలేదు, తన యొక్క దివ్యమైనటువంటి లీలా విలాసాలను శ్రీరాముని యొక్క అవతారణ చూపించలేదు. ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఎలాగైతే కష్టాలు అనుభవిస్తాడో, ఒక సామాన్య మానవుడు తలుచుకుంటే ఆదర్శనీయుడు ఎలా కావాలో ఇవన్నీ కూడా శ్రీరాముడు తాను ఒక సామాన్య మానవుడు లాగానే అనునయించి మనకి చూపించడం జరిగింది. అందుకోసమే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పబడింది. కాబట్టి ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క తండ్రి దశరథుడు విమానంలో వైకుంఠంలో కనబడింది. ఇవన్నీ కూడా బ్రహ్మపురాణంలో ఉన్నాయండి, ఎక్కడో చెప్పినవి కాదు, ఇవి నేను సొంతగా క్రియేట్ చేసినవి కాదు. ఇది ఈ పురాణానికి సంబంధించిన మీకు ఏవైతే కనుక బేసిక్స్ అవి ఎథిక్స్ కావాలి, వీటి యొక్క ఫోటోగ్రాఫ్స్ కావాలి అని అంటే నా ఫేస్బుక్ విజిట్ అవ్వండి, నేను మీకు షేర్ చేస్తాను. ఈ స్టోరీ మొత్తం మీకు షేర్ చేస్తాను. పురాణంలో ఉండేటువంటి శ్లోకాలతో సహా మీ అందరికీ షేర్ చేస్తాను, అందులో సందేహం లేదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఒకానొక బ్రహ్మహత్య పాపకు సంబంధించింది. ఇలాంటివి ఎన్నో పురాణంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే నదీ స్నానం అనేది చాలా విశేషమైనది. అందులోపల కుషానది గోదావరి అనేటువంటి నది. గో అంటే పుణ్యము, పుణ్యమును ప్రసాదించేటువంటి యొక్క ప్రవాహము, అంటే పాపకర్మలన్నింటినీ కూడా
నశింపజేసేటువంటిది అనేటువంటిది గోదావరి నది. కాబట్టి ఈరోజు మనం ఆంధ్రదేశంలో మనం ఎంతో పుణ్యాత్మము. గోదావరి నది నాసిక్ త్రయంబకేశ్వర్లో అక్కడ జన్మించి అక్కడి నుంచి మహారాష్ట్రలో నాందేడు అక్కడంతా కూడా ప్రవహిస్తూ బాసర, నిజామాబాద్, ఈ శ్రీరామ్ సాగరు ఇలా చక్కగా ప్రవహిస్తూ వచ్చి ఈ రాజమండ్రి ఆఖరికి అంతర్వేది, అక్కడ గోదావరి సముద్రంలో లీనమవుతుంది. అంతర్వేది పుణ్యక్షేత్రం తెలుసా? ఎంత మహాపుణ్యక్షేత్రం! నేను ఒక తారబలం కార్యక్రమం చెప్తాను. అంతర్వేది పుణ్యక్షేత్రం యొక్క మహిమ ఏంటో. చాలా మహాపుణ్యక్షేత్రం అది. అంతర్వేదిలో ఇక్కడ సంగమం లోపల స్నానం చేస్తే ఎన్నో పూర్వజన్మ చూసిన పాపాలను తొలగిపోతాయి. రావణాసురుడు అంతటి వాడు అక్కడికి వచ్చి స్నానం చేసి తర్పణాయుడిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందినటువంటి వాడు ఉన్నాడు. అక్కడ శివ ప్రతిష్టాపన జరిగింది. అక్కడ చాలా అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇలా గోదావరి నది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహించడం అనేది చాలా మన అదృష్టం. అయితే నదులకు కూడా కొన్ని కేటగిరైజ్డ్ ఉంటాయి. ఎక్కడి వరకు పుణ్య ప్రభావం ఉంటాయి. ఎందుకంటే నాసిక్ త్రయంబకేశ్వర్లో కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవచ్చు. అక్కడి వరకు వెళ్ళలేకపోతున్నారే అనుకోండి, దానికే సరి సమానమైనటువంటి ఫలితము వ్యాసపురి పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం. ఎందుకు ఈ పుణ్యక్షేత్రం అనేది అర్థం ఏంటంటే, రాహుకేతువుల్లో రాహువు చాలా ప్రభావం కలిగినటువంటి వాడు. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తమ్రాహుం ప్రణమామ్యహం. రాహుగ్రహానికి చాలా కీలకమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఈయన ఎవ్వరి మాట వినడు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విధించాదిభిరపి అనంతం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి. అమ్మ, శివుడంతటి వాడు కూడా శక్తి లేకపోతే ఆయన ఏమి చేయలేదు. అలాంటిది శక్తి స్వరూపము. సాక్షాత్తు శ్రీ మహాసరస్వతీదేవి శివునికి చెల్లెలను. ఆ మహాసరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించి అష్టాదశ పురాణాలు, 10 ఉపనిషత్తులు, 4 లక్షల శ్లోకాలతో కూడుకున్నటువంటి వేదవ్యాసుల వారు కష్టపడి తపస్సు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పుణ్యభూమి శ్రీ బాసర పుణ్యక్షేత్రం. 10 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, 1,25,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతము, ఇలాంటి అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి పురము దేవీపురము నిజమైనటువంటి బాసర. ఈ వ్యాసపురి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి మూఢుడైనా విద్యను పొందుతాడు. జ్ఞాన సరస్వతి అమ్మవారు. అమ్మవారి కటాక్షం వలనే ఈ రోజు నేను ఈ ప్రవచనం చేయగలుగుతున్నాను, ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నా నాలుక ఇలా చెప్పగలుగుతుంది అని అంటే ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ప్రసాద మహిమనే. లేకపోతే ఈ రోజు నేను ఒక తుచ్చమైనటువంటి మూడులాగా మిగిలిపోయేవాడిని. ఇప్పటికీ ఎంతో అనుభవం కూడా ఉంది బాసర పుణ్యక్షేత్రం. నేను మళ్ళీ తారబలం కార్యక్రమంలో బాసర పుణ్యక్షేత్ర మహిమని కూడా నేను ఒకరోజు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఈ విధంగా ఈ బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇదే గోదావరి నదీ తీరంలో వెంటనే చక్కగా కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలి. కాలసర్పదోష నివారణ పూజలు ఎలా చేయించాలి అంటే, మొట్టమొదటిగా నవనాగ మండలము, తర్వాత నవగ్రహ మండలము, తర్వాత మాతృకా మండలము, సర్వతోభద్ర మండలము, తర్వాత అష్టదిక్పాలకులు, తర్వాత పుణ్యావాచన కూడా చెయ్యాలి, తర్వాత మహిళాత్మ రుద్రాభిషేకం చేయాలి, తర్వాత సప్పసూక్తాలు చదవాలి. దానికి సంబంధించిన విశేషమైనటువంటి అథర్వణ వేదంలో ఉన్నటువంటి యొక్క అనుయాయ సూక్తములు ఉంటాయి, తర్వాత మంత్రములు ఉంటాయి, అవన్నీ కూడా చదవాలి. ఆయా స్తోత్రాలు చదవాలి. ఈ యొక్క కాలసర్పదోషం దేనికి ఉంది, దానికి సంబంధించి కొన్ని అనుయాయమైనటువంటి మంత్రార్థాలు ఉంటాయి. ఆ మంత్రార్థాలను చదవాలి. ఎందుకంటే అథర్వణ వేదంలో వీటికి సంబంధించిన 108 రకాల కాలసర్పదోషాలకు సంబంధించి విశేషమైనటువంటి యొక్క మంత్రార్థాలు ఉన్నాయి. వాటిని దేనికి సంబంధించిన కేటగిరైజ్ చేసి దానికి సంబంధించి అనంతకాల సర్పదోషం అంటే ఒక విధమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది, తక్షక కాల సర్పదోషానికి ఒకటి ఉంటుంది. దేనికి సంబంధించిన దానికి సంబంధించిన మంత్రార్థాలతో చక్కగా అక్కడ పాఠం చేసి తర్వాత కాల సర్పదోషం ఎవరికైతే ఉందో వాళ్ళతోటి యజ్ఞ యాగాదులు కూడా చేయించి
అక్కడ సర్పయాగం చేయాల్సి ఉంటుంది. దాంట్లో కూడా విశేషంగా చాలా ప్రాక్టికల్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చెప్తే సరిపోదు. కాబట్టి అవన్నీ కూడా హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత తర్పణాలు వదలాలి. ఎవరైనా సరే కాలసర్ప దోషం పూజ చేసేటువంటి వారు, తండ్రి లేనటువంటి వారు అయితే కనుక, తల్లిదండ్రులు లేనటువంటి వారైతే త్రిపిండ శ్రాద్ధం చేయవలసి ఉంటుంది. నారాయణ నాగబలి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత అవభృత స్నానం ఉంటుంది. తర్వాత నవరత్న స్నానం ఉంటుంది. ఇలా చాలా అద్భుతంగా చేయాలి. అయితే ఈ కాలసర్ప దోష నివారణ పూజలు ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఇవి చేయడానికి దాదాపు 18 సంవత్సరాల అనుష్ఠాన బలం ఉండాలి. అలా లేకుండా ఎవరైనా సరే కాలసర్పదోషం నివారణ పూజలు చేయడానికి ముందుకు వెళితే కనుక వాళ్ళకి కూడా ఆ సర్పదోషం అంటుకొని చాలా కష్టాలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చాలా మందిని చూశాను. వాళ్ళు అత్యాశతో కాలసర్పదోష నివారణ పూజలు చేశారు, సంపాదించుకున్నారు. కానీ ఆ సంపాదనని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంగవైకల్యాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. ఎన్నో బాధలు పడుతున్నటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా కాలసర్పదోష నివారణ పూజలు ఎవరైతే చేస్తారో అలాంటి వారు విశేషంగా శ్రీ విద్యోపాసకులు అయి ఉండాలి. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కవచ సంపన్నులు అయి ఉండాలి. నారాయణ కవచము, దేవీ కవచము, లేదంటే శివ కవచము, కాళీ కవచముతో వాళ్ళు కవచ సంపన్నులు అయి ఉండాలి. కవచము లేకుండా ఎవరు కూడా కాలసర్ప దోష నివారణ పూజలు చేయడానికి ముందుకు వెళ్ళకూడదు. చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది. ఈ విధంగా ప్రయత్నపూర్వకంగా శ్రేయస్కరమైనటువంటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నదీ తీరంలో ఈ పూజ చేయించాలి. వెంటనే స్నానాదులు, వెంటనే స్నాన తర్పణాలు, తర్వాత పూజ చేసినటువంటి యొక్క దీక్షా వస్త్రాలు అక్కడనే విరమింపజేయాలి. తర్వాత చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కాలసర్పదోష నివారణ పూజలు ఏం చేస్తారు అంటే సామూహికంగా చేస్తారు. చాలా తప్పు. కాలసర్పదోష నివారణ పూజలు సామూహికంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే నీకున్నది తక్షక కాలసర్పదోషం. ఇందులో శంఖపాల కాలసర్పదోషం పెద్దగా ఏమి ఎక్కువగా ఉండదు ప్రభావం. కానీ తక్షక కాలసర్పదోషం ఉన్నవాడు నీ పక్కనే కూర్చున్నాడు అనుకోండి, అనంత కాలసర్పదోషం ఉన్నవాడు ఉన్నాడు, కర్కోటక కాలసర్పదోషం ఉన్నాడు నీ వెనుక కూర్చున్నాడు అనుకో, వాళ్ళందరూ తర్పణాలు వదులుతుంది. వాళ్ళతో కలిసి మీరు స్నానాలు చేసి నీ గోత్రనామాలు మిమ్మల్ని చెప్పుకోమంటారు. తప్పు. కాలసర్పదోష అనేది వారి గోత్రనామాలు వారు చెప్పుకునే అధికారం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ గోత్రనామాలు చెప్పాలంటే మమ నామశీర్ష, మమ అంటే స్మత్ శబ్దం, షష్ఠీభక్తి ఏకవచనము, ఇలా సంస్కృత వ్యాకరణ జ్ఞానం ఉండాలి. మంత్రార్థాలు తెలిసి ఉండాలి. మంత్రార్థాలు తెలియకుండా మంత్రాలు ఇలా చదువుతారు. కాబట్టి కాలసర్పదోషం ఎప్పుడైతే పూజ చేస్తున్నారో ఎందుకు ఈ కాలసర్పదోషం ఉంది, ఏ నక్షత్రంలో జన్మించారు, ఏ తిథిలో జన్మించారు, ఏ యోగములో, ఏ కరణములో, ఏ లగ్నములో, ఏ నవాంశములో, ఏ షష్ఠ్యాంశములో జన్మించారు, ప్రస్తుతం ఉన్నటువంటి దశ ఏం నడుస్తుంది, రాబోయే ప్రత్యంతర దశ సూక్ష్మ దశలో ఎప్పుడెప్పుడు ప్రమాదాలు రాబోతున్నాయి, వాటికి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా చదవాలి. ఎట్లాగైతే కనుక ఇవన్నీ కూడా ఒక స్టేట్మెంట్స్ అనమాట. ఈ స్టేట్మెంట్ అంతా చదివి ఈ టైంలో నాకు బాగుండాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఇదంతా కరెక్ట్గా ఉంటుంది. అలా స్టేట్మెంట్ ఇవ్వనప్పుడు మమ సహకుటుంబస్య పరివారస్య అని అన్ని సంకల్పాలు చెప్పినట్టుగా కాలసర్పదోష సంకల్పం ఉండదు. దీని సంకల్పమే 25 నిమిషాలు పడుతుంది చెప్పడానికి. అలాంటి మహాసంకల్పం ఉంటుంది కాలసర్పదోషానికి. అలా మహాసంకల్పం చదవాలి. దాంట్లో దశపూర్వేషాం దశాపరేషాం అని చెప్పాలి. దశపూర్వేషాం అంటే పూర్వములో తాతలు చేసిన తప్పులు అవి కూడా వస్తాయి. తాతలు ఏదైనా తప్పులు చేస్తే అది పిల్లలకు అంటుకుంటుంది. కాబట్టి ఎవరైనా తాతలు ఎవరైనా నరకంలో ఉన్నా వాళ్ళకి ఘోర నరకాలు ఉత్తీర్యం కావాలి. అలా జరగాలంటే ఇంకేం చేయాలి? ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉండేటువంటి సూక్ష్మాలు. ఇది జనాన్ని భయపెట్టడం కాదండి, జనాలకు ఒక ధర్మ మార్గం పైన చక్కని అవగాహన కలిగించడము. కొంతమంది ఏం చేస్తారు అంటే అది చేస్తే భయం అవుతుంది, ఇలా ఇలా మమ్మల్ని భయపెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నారు. ఇలా బ్లాక్మెయిల్ చేయకపోతే ఇప్పుడు ఆ బ్లాక్మెయిల్ మీరు ఇలా మాట్లాడుతుంటుంది. ఇక్కడ కొంతమంది సినిమాల్లో వస్తారు. ఇప్పుడు రాబోయే సినిమాలో వెంకటేష్ సినిమాలో ఓ మై గాడ్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో సంబంధించిన ఇదే మాటలు వస్తాయి. కాబట్టి ప్రేక్షకులు మొదలై ఈ ప్రశ్నలకు సమాధానంగా మొదలై చూసుకోండి. ఒకప్పుడు దిలీపుడు పరిపాలించేటప్పుడు, విక్రమార్కుడు పరిపాలించేటప్పుడు మన రాజ్యము, మన దేశము స్వర్ణయుగం అనేది ఉండేది. అసలు తప్పులనేది ఒక స్త్రీ వైపు కన్నెత్తి చూడాలి అన్న పరస్త్రీ వైపు భయపడేవారు. అంతటి కఠిన నియమాలు మన దగ్గర ఉండేవి. ఇప్పుడు ఈ స్త్రీల మీద అనాథిక నియమాలు జరుగుతున్నాయి. ఎందుకు? ఇది బ్లాక్మెయిల్ కాదు, ఇలా పాపం జరుగుతుందిరా, ఇలా నువ్వు చేస్తే అలా ఉంటుందన్న భయము తప్పకుండా ఉంటుంది. మనిషికి భయం అనేది లేకపోతే అంతేందుకు ఈ మాట అంటున్న ఎవరైతే నాస్తికులు ఆ మాట అంటారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని భయపెడతారు. మరి
ఒరే వాడి పిల్లవాడు ఏదో తింటూ ఉంటాడు, ఏ పదార్థం అయితే అనారోగ్యం కలిగించే పదార్థం తింటుంటే నువ్వు భయపెట్టద్దు, మరి అరే అది తింటే నీకు ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి. ఎందుకు? యూ షుడ్ హ్యావ్ టు గెట్ ద ప్రాక్టికల్ రిజల్ట్. ప్రాక్టికల్గా వాడు అనుభవించండి, నీ కొడుకు అనుభవించండి. వాడు విషం పదార్థం తింటున్నాడు అనుకోండి, తినమని చెప్పు, వాడిని ఆపకు. ఎందుకోసం ఆపుతున్నారు? దానివల్ల నష్టం జరగబోతుంది కాబట్టి నష్టాలు మానవ ప్రపంచానికి మానవ శ్రేయస్సును ఆలోచించే ఋషులందరూ కూడా ఈ నియమాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నియమాలు జనాల్ని భయపెట్టడానికో వాళ్ళని మభ్యపెట్టడానికో కాదు, జనాలను సక్రమమైనటువంటి మార్గం వైపు, ధర్మ మార్గం వైపు నడిపించడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఆధ్యాత్మిక చింతన, వైరాగ్య చింతనము, భగవత్తుని పైన చక్కని జ్ఞానము, భాగవతాది పురాణాలపైన చక్కని అవగాహన, ఇవన్నీ కూడా కలిగితేనే మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశం కృతార్థమవుతుంది. అప్పుడే మనుషులందరూ కూడా చరితార్థులవుతారు. మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క ఆత్మ యొక్క లక్ష్యం పరమాత్మను సన్నిధానం చేరుకోవడమే, మోక్షం చేరుకోవడమే అయి ఉండాలి. కాబట్టి ఈ కాలసర్ప దోషం యొక్క ఇంకా విశేషాలు, నివారణ చర్యలు, ఏ పుణ్యక్షేత్రంలో సందర్శించాలి, ఎక్కడికి వీడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. గురువుగారు, మరి కాలసర్ప దోషం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి కాలసర్ప దోషం నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే విషయాలు మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. మరి ప్రేక్షకులు మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయాలంటే ఎలా అండి? ఎవరైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే మొదలు నా వెబ్సైట్ని విజిట్ అవ్వండి. www.srijoshi.com అనే వెబ్సైట్ విజిట్ అవ్వండి. తర్వాత అమెరికా నుంచి కానివ్వండి, వేరే కంట్రీస్ నుంచి ఎవరైనా సరే నన్ను నేరుగా మాట్లాడాలనుకుంటే, ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సరే నన్ను కలవాలి అనుకుంటే మీరు ఇంట్లో నుంచి నాతో వీడియో కాల్లో మాట్లాడచ్చు. ప్రయాసాలు పడి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. వీడియో కాల్ రావాలి అని అంటే మీకు మొదలుగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, దాంట్లో స్కైప్ అకౌంట్ ఉండాలి. స్కైప్లో తారాబలం జోషి అనే పేరుకు కానివ్వండి, లేదంటే ప్రదీప్ జోషి 7848 అనేటువంటి పేరుకు కానివ్వండి యాడ్ రిక్వెస్ట్ పంపించండి. నేను మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. డైరెక్ట్గా వీడియో కాల్ మీ కుటుంబ పాలన అందరూ కూడా మీ ప్రశ్నలు ఏమున్నాయన్నీ కూడా నన్ను వీడియో కాల్ ద్వారా అడగచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో మంది అమెరికాలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, తర్వాత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా నన్ను వీడియో కాల్లోనే సంప్రదిస్తారు. ఎందుకంటే నా సమయము నాకు మిగులుతుంది, మీకు సమయం మిగులుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోండి, నన్ను ఈ విధంగా సంప్రదించే ప్రయత్నాలు చేయండి. కాకపోతే అనవసరమైనటువంటి కారణాలకు, అప్రయత్నంగా మీరు చేసిన పాపకర్మలకు, ఆ ప్రయత్నాలకు సంబంధించి మాత్రం నాకు ఫోన్ చేయకండి. ఏదన్నా వ్యాలిడ్ రీజన్ ఉంటేనే నన్ను కలవండి. శ్రీమాత్రే. చూశారు కదండి, ఇది ఇవాళ తారాబలం. తిరిగి రేపటి తారాబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.